కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార బుద్ధి చక్కగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు వీరికి కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ పరంగా చక్కగా ఆనందంగా ఉంటారు. వినోద కార్యక్రమాలు పాల్గొంటారు. అలాగే శుభకార్యాలు చేయగలుగుతారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. గురువు పంచమంలో మిథున రాశిలో ఉన్నారు. సంబంధం దగ్గర దాకా వచ్చి ఏవైతే ఆగిపోయాయో ఈ నెలలోనే మంచి సంబంధం రావడం, వివాహం జరగడం ఒక శుభసూచకం అని చెప్పచ్చు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళగా కొంతమంది సంబంధాల కోసం చూస్తున్నారు. 2-3 సంవత్సరాలు కూడా సంబంధాలు చూస్తున్నారు. అయ్యో సంబంధం కుదరట్లేదే, పిల్లలకి పెళ్ళి ఎలా అవుతుంది అనే బాధ ఎక్కువ ఏదైతే ఉందో అది ఈ వారం సమసిపోతుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి వీరికి. మీ మేధాశక్తితోటి, మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. అయితే బయట వాళ్ళని ఎంతమంది మెప్పించినా కుటుంబంలో మటుకి మీకంటూ ఒక స్థానం అనేది ఎప్పుడూ ఏర్పడదు. మీరు అన్నీ చేస్తున్నా కూడా ఏదో రకంగా సూటిపోటి మాటలు కావచ్చు, లేదా ఇబ్బంది పెట్టే రకంగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్పైన్కి సంబంధించి, మోకాళ్ళ నొప్పులకు సంబంధించి, కీళ్ళ నొప్పులకు సంబంధించి కొన్ని ఇబ్బంది పెడతాయి. ఈ రాశిలో నివసించిన విద్యార్థులకు చక్కని అవకాశాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంకా రాలేదేమో ఎలా అనే ధోరణిలో ఉంటారు. అయితే వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి. ప్రస్తుతం గవర్నమెంట్ పరంగా ఉద్యోగం రాకపోతే ఏదైనా ప్రైవేట్ సంస్థల ముందు జాబ్ చేసుకుని ప్రభుత్వం కోసం ప్రయత్నాలు చేయండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే గతంలో కొనుగోలు చేసిన భూమి, స్థిరాస్తి విలువ పెరుగుతుంది. వాటిని అమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటారు. అటువంటి విషయాల్లో మటుకి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా సరే పెద్దల సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. మన మీద ఈర్ష్యపడేవారు ఉంటారు, ఏడ్చేవారు ఉంటారు. అవన్నీ పక్కన పెట్టండి. మనకు కావాల్సింది ఏంటి? చక్కగా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసుకోవాలి. నలుగురిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి. వాటి మీదే కాన్సన్ట్రేషన్ చేసుకోండి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు పాటించడం ఎంతో ముఖ్యం. వారి సలహాలు మీకు బాగా కలిసి వస్తాయి. ఈ రాశిలో నిమించిన వారికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే ఈ రాశిలో నిమించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.